సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వచ్చే నెలలో డిఎస్సి 10,000 పోస్టులతో నోటిఫికేషన్ ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఈ ఏడాది 9,500 మంది వరకు రిటైర్మెంట్ అవుతున్నారు. దానికి సంబంధించిన డేటా కూడా కంప్లీట్గా చెక్ చేద్దాం. ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మనకి ఇప్పటి వరకు టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంది. ఇప్పుడు అందరికీ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టాలంటే ఆల్రెడీ పనిచేస్తున్న లక్షలాది మంది టీచర్లందరికీ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టిన తర్వాత దీనిపై ఆలోచన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష రాసేటప్పుడు కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా టెట్లో 30 మార్క్స్ అనేది ఇచ్చున్నారు కాబట్టి టెట్ 90 మార్క్స్తో క్వాలిఫై వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కానివ్వండి, కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షించే పరీక్ష ఆల్రెడీ టెట్లో భాగంగా జరుగుతుంది. ఒకవేళ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించి అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన పరీక్ష అనేది ఒక పేపర్గా కండక్ట్ చేస్తామంటున్నారు. ఒకవేళ కండక్ట్ చేసినా ఇది కేవలం క్వాలిఫైడ్ ఎగ్జామ్ కింద మాత్రమే ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి ఎటువంటి విద్యాశాఖ మంత్రి మనకు అఫీషియల్గా స్టేట్మెంట్ చేయలేదు. విద్యాశాఖ అధికారుల నుంచి ఎటువంటి అఫీషియల్గా స్టేట్మెంట్ అనేది రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత దీని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇక 2026లో ఉద్యోగ విరమణ చేస్తున్న ఉపాధ్యాయ వివరాలు వచ్చేసరికి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 6,000 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 3,000 మంది రిటైర్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 3,000 ఖాళీలు అయితే ఏర్పడతాయి. పీఈటీలకు సంబంధించి 500 మంది రిటైర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ 500 ఖాళీలు అయితే ఏర్పడతాయి. మొత్తంగా 2026లో ఉద్యోగ విరమణ, పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసరికి 9,500 అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీగా పబ్లిష్ చేస్తున్నారు. వీరితో పాటుగా సుమారుగా మనకి 1,150 పోస్టుల వరకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అంటూ కూడా మనకి డేటా అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా మనకి 2025 గత డిఎస్సికి సంబంధించి 400కు పైగా పోస్టుల భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ డిఎస్సిలో యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. వీటితో పాటుగా గతంలోని 2,500 పోస్టులకు సంబంధించి స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి సహితం లభించిన పోస్టులు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మొత్తంగా మేనేజ్ చేసి ఎన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. మనకి గతంలో చూసినట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో 2,500 అని చెప్పేసి పబ్లిష్ చేశారు. అప్పుడు అందరూ కూడా కొంచెం గందరగోళానికి గురైన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదేమైనా నెక్స్ట్ మనకి స్థానిక ఎన్నికలు అయితే వస్తున్నాయి కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్స్లో మీకు సానుకూల స్పందన కావాలంటే ఖచ్చితంగా 10,000 పోస్టులతో డిఎస్సి నిర్వహించండి. డిఎస్సి అభ్యర్థుల నుంచి మీకు పూర్తి సపోర్ట్ అయితే ఉంటుంది. వచ్చే నెలలో డిఎస్సి ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 10,000 పోస్టులతో నోటిఫికేషన్, ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంట్, ఆంగ్ల అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతా సజావుగా జరిగినట్లయితే ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి సుమారుగా 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఖచ్చితంగా 10,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎందుకంటే గత 2025 డిఎస్సిలో మీరు సక్రమమైన విధానాన్ని అవలంబించలేదు. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. హైకోర్టు నుంచి కూడా మొట్టికాయలు అయితే పడుతున్నాయి. ఎందుకంటే మీరు హై కేటగిరీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి లో కేటగిరీ అని ఎస్జిటిలో ఎలా పోస్ట్ కేటాయిస్తారు, దీనిపై ఆల్రెడీ హైకోర్టు నుంచి గట్టి దెబ్బ తగిలింది. ఇక లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కేసులు అనేవి బెంచ్ మీదకు వస్తున్న నేపథ్యంలో జియో నెంబర్ సక్రమంగా అమలు చేయకపోవడం తదితర అంశాలపై ఉన్న కేసులు కూడా బెంచ్ మీదకు వచ్చి అక్కడ తీర్పు వచ్చే అవకాశం కూడా త్వరలో మనకు కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్కి సంబంధించి పరీక్ష అనేది నిర్వహించకపోవడం వల్ల 2025 డిఎస్సిలో చాలామంది నష్టపోయిన పరిస్థితి కూడా నెలకొంది. భవిష్యత్తులో నిర్వహించే డిఎస్సినైనా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు రానున్న గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్లో సానుకూల స్పందన చూడాలంటే మీరు ఖచ్చితంగా 10,000 పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల భర్తీని అయితే పూర్తి చేయవలసిన అవసరం అయితే ఉంది. అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అదేవిధంగా 9,500 పదవి విరమణ పోస్టులు, వీటితో పాటుగా గత డిఎస్సిలో మిగిలిపోయిన 400 పైగా పోస్టులు అన్నీ కలుపుకొని సుమారుగా 10,000 పోస్టులకు పైగా ఉండవచ్చని అంచనా. అంటే మరొకసారి మెగా డిఎస్సి జాతర త్వరలోనే ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై నిర్వహించే డిఎస్సిలో
ఆంగ్లం, కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక సబ్జెక్ట్గా ఉంది. దాంతోపాటుగా ఇంగ్లీష్ కూడా టెట్లో ఒక సబ్జెక్ట్గా ఉంది. డిఎస్సిలో కూడా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష, అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం పరీక్ష ఎందుకు నిర్వహించవలసి వస్తుంది అనేది కూడా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించినట్లయితే ఖచ్చితంగా తెలుగు ప్రావీణ్య పరీక్షను కూడా నిర్వహించవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు ప్రావీణ్య పరీక్ష, తెలుగు ప్రావీణ్యం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కనుక ఇక్కడ ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష అనే అంశం తెరపైకి వచ్చిందంటే ఖచ్చితంగా తెలుగు ప్రావీణ్య పరీక్షను కూడా నిర్వహించి తీరాల్సిందే. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మీ అభిప్రాయం ఏందనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సహితం పూర్తి చేసి మీకు పోస్ట్ లేదని చెప్పేసి లాగేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి సువర్ణ అవకాశం. గతంలో ఎవరైతే త్రుటిలో మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారు కూడా మీ ప్రిపరేషన్పై ఫోకస్ చేయండి. ఇది ఇప్పటివరకు ఉన్న దీనికి సంబంధించిన సమాచారం. ఆల్రెడీ మనకి టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి టెట్కి సంబంధించిన ఫలితాలకు సంబంధించి ఈ నెల జనవరి 9వ తారీఖులోపు ఏదో ఒక డేటా అప్డేట్ మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన న్యూస్ రాగానే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఈసారి టెట్కి సంబంధించిన పర్సంటేజ్ చూసినట్లయితే ఘోరంగా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు టెట్ పర్సంటేజీ పెంచాలి అనుకుంటే అప్పుడు 5 నుంచి 10 మార్కులు నార్మలైజేషన్లో జంప్ ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే పర్సంటేజీ ఏదైనా కనిపించే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం పర్సంటేజీ ఘోరంగా పడిపోతుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. గైస్ మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి మీరు గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేశారంటే మన యాప్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఐఫోన్లో ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఐఫోన్ యూజర్స్ యాపిల్ స్టోర్లో మీరు క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. క్లాస్ ప్లస్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఐఫోన్ యూజర్స్ VTPZJ ఇది ఆర్గనైజేషన్ కోడ్ VTPZJ ఈ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మన యాప్లోకి లాగిన్ అవుతారు. అక్కడి నుంచి మీరు SGDకి సంబంధించి సెపరేట్ టెస్ట్ సిరీస్ అనేది ఉంది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా SGDకి సంబంధించి కూడా యూజ్ అయ్యే విధంగా జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వీటికి సంబంధించి 2 టెస్ట్ సిరీస్ల కింద డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని టెస్టులు అయితే లోడ్ చేసి ఉంచాం. సిలబస్ షీట్లు కూడా అక్కడే మీకు అందుబాటులో ఉంటాయి, చెక్ చేయొచ్చు. ఇకపై మీకు టెస్టులు అనేవి 1 by 1 యాడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. 3 రౌండ్స్ కింద టెస్టులు అయితే జరుగుతాయి. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకుని టెస్టులు అయితే తప్పనిసరిగా రాయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.